వెల్కమ్ టు మన ఛానల్. శివభిలాషులకి, మిత్రులకి, పండితులకి, అలాగే రెగ్యులర్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్కి, కొత్త వ్యూవర్స్కి అందరూ కూడా స్వాగతం. ఎప్పుడూ చెప్తుంటాను, మీకు సంబంధించిన నిత్య జీవితంలో ఏమేమి సమస్యలు ఏమేమి ఉంటాయో, ముఖ్యంగా అన్నీ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటికి సంబంధించిన న్యూమరాలజీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ వే దీంట్లో ఉంటాయి. ఇప్పుడు మీరు తమిళలో ఏం చూసి ఉంటారు, స్టేట్ కావాలంటే లక్కీ స్టోన్ చూసి ఉంటారు, అదృష్టరత్నాలు, వీటి గురించి టాపిక్ మనం టూకీగా చెప్పుకుందాం. ఎందుకు టూకీగా అంటున్నానంటే, ఇదే లక్కీ స్టోన్స్ రోజుకో వీడియో 360 చేయొచ్చు, ఇంకా మిగిలి ఉంటుంది. ఎందుకు? దట్ ఈస్ కాల్డ్ రత్నశాస్త్రం. జ్యోతిష్ శాస్త్రము తర్వాత సంఖ్యాశాస్త్రంలాగా రత్నశాస్త్రం ఉంది. మొట్టమొదటి స్టోన్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది నమ్మకాలు, జ్యోతిషం అన్నీ పక్కన పెట్టేయండి. ఈ లక్కీ స్టోన్స్ ఏవైతేనే జాతి రత్నాలు, దే బిలాంగ్ టు సైన్స్. ఎందుకంటే అది ఎక్కడ పడుతో చెప్పేది ఎవరు? ఒక జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రంలో చెప్తారు. అక్కడ అస్ట్రాలజీలు వీళ్ళెవరు ఉండరు. ఆయన చెప్పి ఇక్కడ దవ్వండి మాణిక్యం, అక్కడ దవ్వండి డైమండ్, అక్కడ దవ్వండి ఇవంటారు. సో ఆ గన్లు ఎక్కడ పడితే చెప్పేది ఒక జియాలజీ సైంటిస్టే. దాని తర్వాత మీరు అనుకున్న రత్నాలన్నీ కూడా ఈ షేప్లో ఉండవు, ముద్దలాగా ఉంటాయి, బెల్ల ముద్దల్లాగా ఉంటాయి. వాటిని మళ్ళీ దాంట్లో ఫినిషింగ్ తీసుకొచ్చి దాన్ని చిన్న దాంట్లో చేసి ఆ జమ్మాలజీ ఆ ఫ్యాక్టరీ దాంట్లో తీసుకొచ్చి చేస్తారు. అక్కడ మళ్ళీ సైంటిఫిక్గా మిషనరీ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తారు, స్టోన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ప్రత్యేక కంప్యూటర్స్, లెన్సెస్, కెమెరా ద్వారా దాన్ని వేయింగ్ మిషన్స్ ఉంటాయి, దాని ద్వారా చూసుకొని దాన్ని సర్టిఫై చేసుకుంటారు. దేంట్లో ఎంత పవర్ ఉంది, న్యాచురల్. ఇదంతా కూడా ఇండియాలో 5-6 ఫ్యాక్టరీలు చూసి వస్తుంది. స్టోన్స్ ఎట్లా తయారు చేస్తారు. ఖమ్మంలో కూడా ఒకటి ఉంది, ఓన్లీ అక్కడ రూబీ ఇది ఉందన్నమాట. ఒకరోజు చాలా పెద్దవాళ్ళు మొత్తం చూసాను ఏం చేస్తారని. కటింగ్ సెషన్ ఒకటి ఉంది, కంప్యూటర్ ఫైనల్గా దాన్ని సర్టిఫై చేస్తే అవి ఇప్పుడు మీరు షాప్లో దొరికేవి అనమాట. అంతకుముందు అట్లా ఉండవు, రా మెటీరియల్ ఉంటుంది అక్కడి నుంచి. సో ఇవంతా ఏంది, సైన్స్ అయిపోయింది. సైంటిఫిక్ దాంట్లో కూడా ఇంతగా రత్నాల్లో ఏముంటుంది. రెండవది, మీరు ఎప్పుడైనా ఫారెన్ బుక్ చదవండి, జెమ్స్ బుక్ ఏదైనా తీసుకోండి, ఒక్కొక్క రత్నంలో కెమికల్ సబ్స్టెన్సెస్ లోపల ఉంటాయి. ప్రతి రత్నంలో ఒక్కొక్కటి కెమికల్ సబ్స్టెన్స్ ఉంటాయి. అది మళ్ళీ సైన్సే. ఇక్కడ మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ముణమకలు ఏవి లేవు. సో అలాంటి సైంటిఫిక్ దాన్ని మనం అలంకారప్రాయంగా ఎట్లా వేసుకుంటే బాగానే ఉంటుంది. మెళ్ళో వేసుకుంటే బాగానే ఉంటాయి. విష్ణుమూర్తి కూడా మెళ్ళో వేసుకుంటారు. నెక్లెస్ మామూలుగా రవల నెక్లెస్, డైమండ్ నెక్లెస్లు, ఇవన్నీ మనకు తెలుసు. ఉంగరాలు పెట్టుకుంటారు. అలంకారంలోనే కొద్దిగా జోడించి అంటే మనకు లక్కీ స్టోన్ ఏదో తెలుసుకొని అది కనుక మీరు ధరిస్తే కొంత ఉపయోగం ఉంటుంది. ఎట్లాగో ధరిస్తాం, పెళ్ళిళ్ళు ఎట్లా ఉంగరమో లాకెటే చేసుకుంటాం, బంగారంలో బంగారం లాకెట్ ఉంది, దాంట్లో స్టోన్ వేసుకుంటే అయిపోయింది కదా. సో ఇది లక్కీ స్టోన్. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి పేరు బట్టి కూడా, ఓన్లీ నేమ్ బట్టి ఈ మొత్తం నవరత్నాల్లో మీకు ఏది సూట్ అవుతుందో, ఎన్ని క్యారెట్లో వేసుకోవాలో, జాతిరత్నమా అంటే మన ఇండియాలో మటుకు జాతిరత్నాలు మనం చూస్తాం ఒరిజినల్. ఈ సెమీ ప్రెసెస్, ఈ గ్లాసులు కింద 3 రకాలుగా ఉంటాయి, అవన్నీ కాదు, ఒరిజినల్ మనం చేసుకుంటాం విత్ ల్యాబ్ సర్టిఫికేట్. అలాంటివి చూసుకొని మీ బాడీకి ఎంత పవర్ కావాలి, దాంట్లో ఎంత పవర్ ఉంది, క్యారెట్స్ అంటాం కదా, 2 క్యారెట్స్ 3 క్యారెట్స్, దాంతోపాటు మన సైన్స్ కాబట్టి ల్యాబ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. అంటే ఇది ఒరిజినల్, దానికి 5-6 ఉంటాయి. డెన్సిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఒపేక్ ఉందా, ట్రాన్స్పరెంట్ ఉందా ఉంటుంది. ఇవన్నీ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. అవి చూసి జాగ్రత్త వాటిని తీసుకొని లక్కీ స్టోన్ వేసుకుంటే, దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి. మీకు తెలియంది, ఈ స్టోన్స్ హెల్త్ మీద కూడా పనిచేస్తాయి. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అది హెల్త్ మీద పనిచేస్తాయి. మీరు ఏదనుకుంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, రవి ప్రభుత్వ కారకుడు, జ్యోతిష్యం చెప్తుంది. నెంబర్ 1, 1 to 10 ఉన్నారనుకోండి, దాంట్లో వాళ్ళు రూబీ అంటే మాణిక్యం అంటే కెంపు, అది వేసుకుంటే ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ అవకాశాలు ట్రేడ్ చేసే వాళ్ళకి ఉంటుంది. అది వేసుకొని చదువుకుంటే ఇంట్లోకి ఉంటే రాదు. ఇప్పుడు సివిల్స్ అవి చేసుకుంటారు. ఆ ప్రయత్నాలు ఉంగరం వేసుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది దానికి. అలాగే పచ్చ ఉంది, జాతి పచ్చ. ఆ జాతి పచ్చని కూల్ స్టోన్ అంటాం. ఈ చట్నీలు వెలిగి ధరిస్తారు, వెండిలోని. కూల్ ఉండాలి అది కూడా. ఇంకా బంగారం దేని కొంత వెండి అయితే ఇంకా చాలా కూల్. ఇది ధరిస్తే వాళ్ళకే ఈ మెంటల్ స్ట్రెస్ ఉన్నా, నరాలని కొంచెం వేడెక్కిన స్ట్రెస్ ఉన్నా కూడా ముందు దాని మీద పనిచేస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమే పనిచేస్తుంది. ఏది? జాతి పచ్చ. ఇవన్నీ మీకు ఫార్ములాలు డీటెయిల్గా ఉంటాయి. ఆ చాటభారతం చెప్పలేక దాంట్లో ఉన్నది తీసి పాయింట్స్ చెప్తున్నాను మీకు. యూ కెన్ ఆల్సో రీడ్ ఆల్ దోస్ బుక్స్. ఇట్లా మీకు కొంతవరకు హెల్త్, వెల్త్ 2 లక్కీ స్టోన్స్ ఉంటాయి. కాబట్టి దీనికి కావాల్సింది మీ డేట్ ఆఫ్ బర్త్, కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్, పేరు 2 తీసుకుంటారు. లేదు ఓన్లీ నేను తీసుకుంటే అప్పుడు వాళ్ళని చూసుకొని మీ సమస్య ఓరియంటెడ్ కూడా ఉంటాయి. ఒకటేమో డేట్ ఆఫ్ బర్త్ పరంగా పెట్టే ఒకటి ఉంటుంది. లేదు సార్ నాకు ఈ సమస్య ఉంది, ఇది కావాలనుకుంటున్నాను అంటే సమస్యను బట్టి కూడా ఈ లక్కీ స్టోన్స్ ఉంటాయి. 2 రకాలుగా ఉంటుంది. చాలామంది తెలియదు ఈ ప్రాబ్లంకి ఇది వేసుకోవచ్చు అని. దీంట్లో పెద్ద లక్షలు కోట్లు పోయేది ఏం లేదు. మామూలుగా దీంట్లో వేసుకోవచ్చు. న్యూమరాలజీ ఇంకొక బ్యూటిఫుల్ ఆఫ్ న్యూమరాలజీ ఏంటంటే, వెన్ కంపేర్ టు అస్ట్రాలజీ, దాంట్లో కనుక వేసుకుంటూ పోయారు అనుకోండి, 2 శాస్త్రాలు ఉన్నవే
కానీ దాంట్లో రకరకాలుగా ఉంటాయి. ఏది మీ నక్షత్రం బట్టి ఒకటి వేసుకోవాలి, లగ్నం బట్టి ఒకటి వేసుకోవాలి, రాశి బట్టి వేసుకోవాలి, అంతర్దశ బట్టి వేసుకోవాలి. ఇప్పుడు నడుస్తున్న దశ శుక్రదశ డైమండ్ వేసుకోండి, బుధ దశ వేసుకోండి. రకరకాలుగా దాంట్లో ఉంటాయి. అది పాటించేవాళ్ళు కూడా పాటించవచ్చు, తప్పు లేదు. అదొక పద్ధతి అంటున్నాను. దాంట్లో అట్లా ఉంటుంది. కమింగ్ టు న్యూమరాలజీ, ఓన్లీ ఒకటే లైఫ్ స్టోన్. మీరు మాటికి మనం పంచాంగం చూసుకొని ఇప్పుడు నాకు ఏ దశ రెండో దశ ఇవన్నీ దీంట్లో ఉండవు. సో ఇట్ విల్ సేవ్ యువర్ టైమ్ అండ్ మనీ. ఒక్కసారి ఒక మంచి జాతిరత్నం మీరు వేసుకున్నారనంటే అది లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడుతుంది. ఇది కూడా బ్యూటీ ఆఫ్ న్యూమరాలజీ. ఓన్లీ వన్ లైఫ్ స్టోన్. కొందరికి ఏదో అవసరమైతే సపోర్టింగ్ ప్లస్ అండ్ మైనస్ రైల్కి ఇంజన్ లాగా ఉంటుంది. ఒకటి శివుడు, ఒకటి పార్వతి. అంతకంటే ఇక 3 నెలలకోసారి మాస్టర్లు చేయటాలు ఇవన్నీ చేసుకుంటే హెవీ ఎక్స్పెండిచర్. పొద్దున్నే మనకి ఇదే పని అనమాట. చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. ఇంత ఉంగరాలు వేసుకున్న మళ్ళీ గైడ్లైన్స్ ఏంటంటే మీరు ఏ రంగంలోనే ఉండండి. మేము 28 years బ్యాక్ ఫార్ములా ఏంటంటే మీరు విజయం సాధించాలంటే 80% మీ స్వయం కృషి. ఆ కృషి క్రమ పద్ధతి ఎట్లా ఉండాలో మీ గైడ్లైన్స్ ద్వారా వస్తుంది. అది తీసుకుని స్వయం కృషి. 10% అన్నది ఈ లక్కీ స్టోన్ అండి, పూజ అనండి, హోమం అండి, దీని ద్వారా అదృష్టం కొంత, ఓన్లీ 10%. 90% మీకు వచ్చిన తర్వాత మిగతా 10% డివైన్ గ్రేస్ అనండి, భగవంతుడు ఆశీర్వాదం అనుకోండి, గురువుగారు ఆశీర్వాదం అనుకోండి, అవన్నీ 10. అప్పుడు 100% సక్సెస్ వస్తుంది. ఇది వేదాల్లో చెప్పిన ఫార్ములా. మొట్టమొదటి ఇంపార్టెన్స్ దేనికుంది? మనం కష్టపడటం, కృషి చేయటం 80%. ఇవన్నీ చెప్పేది న్యూమరాలజీ ఫీల్డ్లో ఉండి కూడా ఓన్లీ 10%. కానీ లక్కే కదా. మీరు అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్లో చూడండి, జస్ట్ 5 runsలో, జస్ట్ 2 runsలో, జస్ట్ 2 దాంట్లో పోయింది. అలాగే ఎగ్జామ్స్లో చూడండి, అక్కడి నుంచి 98 మార్క్స్ వచ్చేస్తారు. ఇంకో 2 వస్తే ఏమంటారు దాన్ని? ఇంకో 2 వస్తే 100 సాధించారు. క్రికెటర్ కనుక 98 చేసి అవుట్ అయిపోతే సెంచరీ చేశారంటే అన్నాడు. కానీ సెంచరీ చాలా దగ్గరలో ఉన్నాడు. 98 చేసినా కూడా సెంచరీ కాదు. ఇంకా 2 చేస్తే అబ్బో మన క్రికెట్ మ్యాచ్లో సెంచరీ చేశారంటారు. సో అట్లా 100% రావాలనంటే మనకు ఈ సమస్యలంటే కూడా లక్కీ స్టోన్స్ కూడా పనిచేస్తాయి. ఇక డీటెయిల్స్ దేనికి కావాలంటే ఇది విన్నారు. డీటెయిల్స్ తర్వాత బోల్డ్ అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పినంత మాత్రం మీకు అంత ఏదో పురాణం విన్నట్టు ఉండదు. బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి. ఇదివరకు వేసుకుంటారు, పనిచేసి ఉండకపోవచ్చు, నమ్మకం లేకపోవచ్చు. ఇవన్నీ కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ అనేది కింద మీకు స్క్రోల్ మీద అక్కడ కంటిన్యూగా ఉంటుంది. ఇట్లా వచ్చిపోవటం కాదు. నెంబర్ ఉంది 888 నెంబర్. దానికి వాట్సాప్లో ఉన్న వివరాలు పెట్టండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 లోపల మీరు కాల్ చేయండి. కాల్ ఎప్పుడైనా అందకపోతే ఛార్జింగ్ ఉండొచ్చు. మీకున్న ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. మన దేవుళ్ళం కాదు. మా మంత్రాలు నాకు కూడా, నా సెల్కి కూడా ఛార్జింగ్ పెడతాను. అది కూడా సైలెంట్లో ఉంటుంది. ఇప్పుడు షూటింగ్లో అప్పుడు సైలెంట్లో ఉంటుంది. కాబట్టి 10 to 7 లోపల చేయండి. ఫోన్ అవుతుంది. ఇమీడియట్గా మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే మీకు తిరిగి కాల్ చేస్తాను. మీకు మెసేజ్ వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ట్రైడ్ కాలింగ్ యూ అని వస్తుంది ఒకటి. నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను అంటే అందట్లేదు. ఇమ్మీడియట్గా నేనే చేసి మీరు కాల్ చేసినట్టున్నారు అని చెప్పి నేను కాల్ చేసి మీ కాంటాక్ట్లో ఉంటాను. సో అందరికీ శుభమస్తు. మీ బుద్ధగండ గోపీకృష్ణ.